గైస్ మన ఛానల్ 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందని చెప్పేసి మా గ్యాంగ్ అంతా సెలబ్రేట్ చేసుకుందామని బార్బిక్యూ నేషన్ వచ్చేసినాం. ఇక్కడ ఒక్క పర్సన్ కి ప్రైస్ వచ్చేసి 1100 పడింది. మా సెలబ్రేషన్స్ పక్కన పెడితే అసలు ఈ 1100 ప్రైస్ కి అసలు ఇది వర్తా కాదా అని చూద్దామని అనిపించింది. ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఫుడ్ ఐటమ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్ని చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే మా ముందు చికెన్ బార్బిక్యూ అండ్ మటన్ బార్బిక్యూ, ప్రాన్స్ బార్బిక్యూ అండ్ పైనాపిల్ బార్బిక్యూ అయితే తెచ్చిపెట్టిండు. మేము ఇంతకుముందు బయట అన్ని బార్బిక్యూస్ ట్రై చేసినాం కానీ పైనాపిల్ బార్బిక్యూ ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది అసలు అది. వీళ్ళు సర్వింగ్ చేసే పద్ధతి మాత్రం మాకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు కారం తక్కువ తింటారు. సో వాళ్ళు మనకు అడిగి దాని ప్రకారంగా సర్వ్ చేస్తారు. మా వాళ్ళు అయితే నాన్ స్టాప్ గా వాళ్ళు తెస్తానే ఉంటారు, వీళ్ళు తింటూనే ఉంటారు. అన్నిట్లో కల్లా ఫేవరెట్ ఐటమ్ అయితే వచ్చేసింది క్రిస్పీ కార్న్. మీరు బార్బిక్యూ నేషన్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తినండి. ఖచ్చితంగా మీరు ఫ్యాన్ అయిపోతారు. మేమైతే ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఆర్డర్ చేసినాం దాన్ని. చాలా బాగుంది. और एक दाल उसको తిను అయిపోతుంది. ఇట్లా తిను వేసుకున్నావు కొంచెం వేసుకుంటే మస్తు అయిపోతుంది. అందుకని వీళ్ళు మాత్రం మనకు డ్రింక్స్ ఒకటేసారి సర్వ్ చేస్తారు. మన నెక్స్ట్ టైం మళ్ళీ తాగాలంటే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ ఏవి మనకు సర్వ్ చేయరు, మనమే తినాలి. పోయి బఫెట్ అనమాట. ప్రతి ఐటమ్ చూపిస్తుంది. వెజ్, నాన్ వెజ్, హైదరాబాద్ బిర్యానీ ప్రతిదీ ఉంది ఇక్కడ. సలాడ్స్ ఎక్కువ తినే వాళ్ళకు చాలా రకాల సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ బార్బిక్యూ నేషన్ వచ్చి సలాడ్స్ తిన్నామంటే డబుల్ బొకే. మేమైతే లాస్ట్లో చాలా రకాల డెజర్ట్స్ ట్రై చేసినాము. చాలా రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్, డెజర్ట్స్, స్వీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. కానీ మాకు మాత్రం కుల్ఫీస్ అంటేనే చాలా ఇష్టం. అందుకని కుల్ఫీస్ తీసుకున్నాం. చాలా రకాలు ఉన్నాయి. మధ్యలో ఆలిమ్ కూడా ట్రై చేసినాము. సేమ్ చింతపండు పేస్ట్ లా ఉంది. చాలా దరిద్రంగా ఉంది. బయట ఆలిమ్స్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా దరిద్రంగా ఉంది. చింతపండు పేస్ట్ ఇక ఇప్పుడు అందరికీ ఇష్టమైన కాంబినేషన్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ పోయినప్పుడు మీరు కూడా ట్రై చేసి ఉంటారు.
పానీపూరి కూడా ట్రై చేసాం, చాలా నార్మల్ ఉంది టేస్ట్ అయితే, ఎందుకంటే మనకు తెలుసు కదా హైజీనిక్ ఉంటే అసలు నచ్చదు. అనుకున్నా 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 చాలే నేను ఒకటి నాకు కూడా ఎట్లుంది రవి తినరా మొత్తం. మనం ఎంత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నా కూడా లాస్ట్కి పెరుగన్న ఆవకాయ తింటేనే సాటిస్ఫాక్షన్. నమ్మకం అంతా ఇస్తాను. ఇక్కడ మనకు పన్నీర్ టిక్కా అండ్ చిల్లీ చికెన్ మాత్రం లైవ్ కౌంటర్స్ ఉంటాయి, లైవ్లో చేసేస్తారు మనకు. మేమైతే ఫస్ట్ పన్నీర్ టిక్కా తిందామని ఫిక్స్ అయిపోయినాం, ఎందుకంటే చికెన్ తిన్నాక తర్వాత వెజ్ అస్సలు పోదు. మీరు మీ గ్యాంగ్తో వచ్చినప్పుడు మీ గ్యాంగ్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే వీళ్ళకి చెప్తే కేక్ తెచ్చి మరి సెలబ్రేట్ చేస్తారు. మాకైతే ఛానల్కి 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం వల్ల కేక్ తెప్పించి సెలబ్రేట్ చేసినాం. ఇంకెందుకు చేయడం తినేయండి ఇక ఏం మీరు అర్జెంట్ నాకు అసలు వద్దే వద్దు, నాకు కడుపు పోయింది. ఎవరైతే ఫస్ట్ ఉంటారు. మీరు కూడా ఒకటి రామా ఛానలే కదా. ఫైనల్గా మన 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం పెట్టిన పనికి చాలా వర్త్ అనిపించింది, చాలా ఎంజాయ్ చేసినాం, ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియోకి ఇంతే. వీడియోని లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.